హమాస్ మీదన దుబాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే హమాస్ మొట్టమొదటి నుంచి కూడా ఒకప్పుడు హమాస్ కానీ హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, అక్కడి నుంచి ఇరాన్ ప్రోద్బలంతో వీళ్ళు సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి వాటిని టార్గెట్ చేస్తుంటారు, అరబ్ దేశాలను టార్గెట్ చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన షియా సున్నీ గొడవ ఉంది, ఆ కారణంగా జరుగుతూ ఉంటుంది. అందుకనినే సౌదీ అరేబియా లాంటి వాళ్ళు ఇరాన్ని అంగీకరించరు. ఇరాన్ ఈ మధ్యనే బైడెన్ వీళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధాలు పెంచే ప్రయత్నం చేశాడు, ఇరాన్కి అరబ్ దేశాలకి. అది తాత్కాలికమైంది. ఇప్పుడు ఇరాన్ను ఒంటరైంది, మళ్ళీ అటు సిరియా, ఈ దుర్మార్గపు దేశాలన్నీ కలిసి నడుస్తున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యం నడవదు, బైడెన్ లాంటి రాజకీయం కాదు కాబట్టి పక్కకి వెళ్ళిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు దుబాయ్కి సంబంధించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. అహ్మద్ అల్ హదాద్, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ దుబాయ్, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇస్లాంనే అవమానిస్తోంది, ఇస్లాంనే కొత్త దూరంలోకి తీసుకువెళ్తున్నది హమాసు. అసలు చరిత్రలో, ఇస్లాం చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి రూట్కి తీసుకెళ్తోంది. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, ఇజ్రాయెల్కి సంబంధించి చనిపోయినటువంటి చిన్నపిల్లల్ని చంపి వాళ్ళని ఊరేగించడం, ఆ శవాలని ఊరేగించడం, ఆ శవాలతో ఊరేగటం అన్నటువంటి ధోరణి ఎలా రైట్ అవుతుంది? ఇది ఇస్లాం మత విశ్వాసాలకే విరుద్ధం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.